పోలీస్ స్టేషన్ లో చితక్ కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో. రేయ్, నా ప్రేమ ఫెయిల్ అయిపోతున్నా, నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు? మళ్ళీ రేపు నుంచి దొంగతనం మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తామని పార్టీ చేసుకుంటున్నాను. వద్దురా, నేను ఇల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకని మోసం చేస్తావరా? నేనా? నువ్వేరా? నాకు తెలిగే సరిగ్గా రాత్రి అన్న వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకని మోసం చేస్తావరా? మళ్ళీ నేను అనుకో నువ్వే. వద్దురా, తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్ర నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడ్డింగ్ చేసావు కదరా? అవును, నేనే. కొట్టు. కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలిరా, చంపేయాలి. శభాష్, నీలో చాలా గొప్ప నటుడున్నాడు కాదండి, అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని. నువ్వు అది కదా మేఘన వీడు. నోర్మయ్. ప్రేమలో నిజాయితీ ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా, అసలు. చూడు, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం. అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు, ఎంతో బాధ పెట్టావు. అందుకు నిన్ను క్షమించలేను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురువు గారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు? హలో మొలకో, అది గుడ్ బాయ్ అనలేదు, గుడ్ బాయ్ అని. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీని నాన్నకు చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలబేరానికి వచ్చి మన కాళ్ళు కడుగుతాడు. నాయి కూడానా? నోరు మూసుకుని వెళ్ళి 2 పులుసు పట్టరా. ఎందుకు? కాళ్ళు కడుక్కోవడానిక? స్నానం చేయటానికి. ప్రభావతి బయటికి రావే. రావే. నిన్నేనే. నిన్నేనే. ఎవరు? మీరా? దాని పిలిస్తే నువ్వు వచ్చావేంట్రా గొట్టం? మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా? మీరు మళ్ళీ వచ్చారు? అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదే, నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి. దా దా రావే. ఏంటి ఏంటి? అసలు నీకేం వీకనే ఆ ఏబీ రావు గారికి సరెండర్ అయిపోయా? నువ్వు సుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కుర్రోళ్ళంతా నీ వెనకాల క్యూ కడతారు. వేసుకురా. అలాంటోడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది. నీకే రాగమే. అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడికని బేకాలే. నాకేం తెలవదు. అసలు దాని తండ్రి నువ్వేనా? ఏమో మరి, అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ. నాన్న వారితో ఏంటి? రేయ్, అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలే, నీ బతుకు చూడాలని భ్రాంతి అయిపోతుంది. నాదా? నీది కదా తప్ప. ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వటానికి మంచినీళ్ళు కూడా. కరెక్ట్. ఆ హాస్పిటల్ భుజం మీద చేసుకోవడం తప్ప ఆ సెకండ్ హ్యాండ్ కార్డు నీకు ఎందుకు పనికిరాడే? సెకండ్ హ్యాండ్ ఏంటి? లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నె కుర్రాడు అనుకుంటున్నావా? ఆ ఏపీ రావు గారికి మా గురువు గారి సైట్ వేసేంత డాక్టర్ ఉంది. దాన్ని కవరేజ్ చేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన. మీరు చెప్పేది నిజమా? కావాలంటే ఇట్రండి, ఇదిగో ఇలా ఇద్దరు మీద ఒట్టు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. అవును, బ్యానర్ కట్టలేదంటే? లాస్ట్ టైం కడితే బాగులేదన్నారు కదండి. రేయ్ దండట్రా. దా. ఏంటిది? పోలదండ. ఎక్కడి నుంచి ఎరుకొచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు? మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. పద పద. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? మీరు గంట లేట్ గా వచ్చారు, జనాలకు బోరు కొట్టి వెళ్ళిపోయారు. చావురుగా అర్థం లేకుండా. లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా చేస్తావా? మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీరు పదండి చూద్దరు కానీ. సారీ సార్, కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది. పర్వాలేదులేండి, ఈసారి పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ, కూర్చోండి. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం. సార్
రండి సార్, రండి రండి. ఈ మంచం ఏంటి? మొన్న చాపేస్తే తిట్టారు కదండి, వచ్చి పడుకోండి. పడుకోండి సార్. పడుకోవడం ఏంటి? మరి సన్మానం చేయాలి కదా. పడుకుంటానులేండి. అలాగే. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం. హ్యాండ్ కర్చీఫ్ ఏంటి? ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా. సరే సరే, కోపడు. రండి రండి. అది అర్థమైంది. చప్పట్లు చిటికలు రెగ్యులర్, అందుకని విజిల్ చేస్తున్నారు అనమాట. భలే క్యాచ్ చేశా. ఇప్పుడు పుష్పగుచ్చం. ఇది పుష్పగుచ్చం. ఇంకెందుకు ఆలస్యం? అద్దెకు తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగలబెట్టండి. సారీ సార్, కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట, గద తెప్పించాం. జాగ్రత్త, నేను మీద కోటింగ్. ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు. తీసుకోండి, కూర్చోండి. థ్యాంక్స్. సభకి నమస్కారం. సభ కానివ్వండి. మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నేళ్ళొచ్చాయి, పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తాను గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. ఎరా వెరైటీ, ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా? ఎవరికో అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి తెలియదంటావా? అది కాదండి. వీడికి ఈ టైపు సన్మానం కాదురా, ఆ టైపు కరెక్ట్. ఏ టైపు? ఒంగో ఇంకేంటి చూస్తారు, రండిరా. అయ్యో, నాన్న పెళ్లి నేను చేస్తాను నానమ్మా. నోయ్యా, ఇంత జరిగాక ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందే? ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్. నేను ఒప్పిస్తాను. పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా. కారణం నేనేనా? తనకి నేనెవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను. ఎక్కడికమ్మా? హాస్టల్ కి డాడీ. అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది. గుడ్ గుడ్. జరిగిందంతా మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తాను డాడీ. బాయ్. బాయ్. రామ్మారా, ఇదేనమ్మా గది, అది బాత్రూమ్. బాగుందండి. 1000 రూపాయలు అద్దె, 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్. అలాగేనండి. ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది. అందుకేనండి నేను ఇక్కడ దిగుతోంది. అదేమిటి? మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి. అమ్మా ప్రభా, ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది, మా రెండో అమ్మాయి. నమస్తే అండి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఈ ఊళ్ళోనే. చిన్న గొడవ వచ్చి విడిపోయారు. వాళ్ళిద్దరినీ కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను. తప్పకుండా కలుపుతావు, ఈ ఇంటి వాస్తు అలాంటిది. థ్యాంక్స్ మా అండి. పెద్దమ్మాయి నమస్తే. యాక్సిడెంట్ లో భర్త పోయాడు, 2 పిల్లలు, మాతోనే ఉంటుంది. ఓ, ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా? విడోని ఎవరిస్తారు? ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కారు ఎందుకు ఆపావు? గేట్ దగ్గర ఆయన చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా? రేయ్ వాచ్మ్యాన్. సార్ వచ్చేస్తున్నా. సార్ సార్ సార్, వాడు ఎందుకు వచ్చాడంట? నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. నువ్వైనా అదే చెప్తావు కదా అని. రేయ్, పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పిచ్చి కూడా తాగడంట. ఫోన్లే, మన కోకో కోలా తాగమని. ఓ బానే. ఏమన్నాడు? నీతో మాట్లాడరంట. చా, ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. వాడు ఎందుకు వచ్చుంటాడంటావు? మంచి ముహూర్తం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు. స్టూల్ ఎక్కి బూటు కాలుతో తంతా. నన్న కాదు, వాణ్ణి. ఓ హైటెక్ కదూ. ఇదతవా?